అది జగన్కి భారీ ఫెచ్చింగ్. ఉమ్, 151 స్థానాల విజయం, 50% ఓటింగ్. ఉమ్, 50% ఓటింగ్ అంటే ఆటలు కాదు కదా. అవును. ఆ స్థాయికి ఎదగడం అన్నటువంటిది అతని జీవితంలో ఊహించినటువంటిది. ఉమ్, ఆ ఊహలో నుంచి వచ్చినటువంటి అహం ఇప్పుడు కొంప ముంచి ఉండాలి. ఉమ్, ఒకటి, తను చెప్పిన అన్నీ అమలు చేశాడు. ఉమ్, నవరత్నాల్లో ఒక జాబ్ క్యాలెండర్ ఏడాదికి చేయకపోయినా ఉమ్, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఉమ్, లేకపోతే సచివాలయ వ్యవస్థ కానీ, అవును. వాలంటీర్ వ్యవస్థ కానీ, అవును. పరిపాలనా సంస్కరణల విషయంలో, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఉమ్, నాకైతే తప్పుగా అనిపించదు అతను. ఏది ఆ 2 విషయాలు, ఉమ్, సంక్షేమ పథకాలు. ఉమ్, సంక్షేమ పథకాలు పరిపాలన పరంగా ఖచ్చితంగా జగన్ సక్సెస్ఫుల్. ఉమ్, కానీ ఉమ్, ఒకటి, చెల్లి ఉసురు తగిలింది ఉమ్, కరెక్ట్గా చెప్పాలంటే. ఉమ్, ఆ ఇద్దరు చెల్లెళ్ళు కూడా, ఒక చెల్లేమో తన తండ్రి గురించి, ఇంకొక చెల్లేమో తన ఆస్తి కూడా లాక్కున్నాడు అన్నటువంటి కోపం. అది పులివెందుల్లో కనిపించిందా ఎఫెక్ట్? కనిపించలేదు, అక్కడ కనిపించలే. రాష్ట్రం అంతటా మాత్రం అది తగిలింది. పులివెందుల్లో కనిపించింది అనుకుంటున్నాను. 90,110 లాస్ట్ టైం ఆయన గెలిచిన మెజార్టీ. ఇప్పుడు వచ్చిన మెజార్టీ 59,000, అంటే దాదాపుగా 30,000 ఓట్లు తగ్గిపోయినాయి. అది పెద్ద అంశం కాదు. అంటే దాన్ని, అంటే ఈ ఇంపాక్ట్ పడిందని అనుకోలేము. రాష్ట్ర వ్యాప్త ఇంపాక్ట్ అక్కడ. అంటే ఈ 57% ఓట్లు కూటమికి అనేటువంటిది ఎట్లాంటిదో అట్లాంటిదే అనుకోవాలి. షర్మిల ఇంపాక్ట్ అయితే షర్మిల గెలవాలి అక్కడ. మెజార్టీలు తగ్గినాయి కానీ 2 చోట్ల కూడా గెలవాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అది గెలిచింది. కొంగు జాచి అడుగుతున్నాను అన్నటువంటిది మెయిన్. ఏంటంటే తను అధికారంలోకి రాగానే కుటుంబ పరంగా చేసిన రిస్ట్రిక్షన్ ఏంటంటే, అన్ని శాఖలకి ఫోన్లు చేసి విజయమ్మ కానీ,